జ్ఞానానికి అధిదేవతైన దక్షిణామూర్తి స్వామివారి కథను చెప్పుకోవడం ఎంతో విశేషం. సాధారణంగా శివుడు లయకారుడు లేదా తాండవమూర్తిగా కనిపిస్తారు. కాని దక్షిణామూర్తి రూపంలో ఆయన ఒక ప్రశాంతమైన జగద్గురువు. దక్షిణామూర్తి అవతార విశిష్టత. పూర్వం బ్రహ్మదేవుని మానసపుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే నలుగురు ఋషులు వేదాంగాలు చదువుకున్నా వారికి ఆత్మజ్ఞానం కలగలేదు. మోక్షమార్గం కోసం వారు తీవ్రంగా అన్వేషిస్తూ చివరకు పరమశివుడిని ప్రార్థించారు. వారి తపస్సుకు మెచ్చిన శివుడు వారికి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఒక 16 ఏళ్ల బాలుడి రూపంలో వటవృక్షం, మర్రిచెట్టు కింద వెలిశాడు. ఆయనే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి రూపంలోని అంతరార్థం. దక్షిణామూర్తి స్వామి రూపం ఎంతో విలక్షణమైనది. ఆయన బోధన మాటలతో కాకుండా మౌనంతో సాగుతుంది. దిశ. స్వామివారు దక్షిణముఖంగా కూర్చుని ఉంటారు. దక్షిణ అంటే కుడి అని కూడా అర్థం. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగుని ఇచ్చే శక్తి ఆయనది. ముద్ర. ఆయన కుడిచేయి జ్ఞానముద్రను, చూపుడు వేలు బొటనవేలును తాకుతూ మిగిలిన 3 వేళ్లు విడిగా ఉండటం చూపిస్తుంది. ఇది జీవాత్మ చూపుడువేలు పరమాత్మతో బొటనవేలు కలవడమే మోక్షమని సూచిస్తుంది. మౌన వ్యాఖ్య. దక్షిణామూర్తి స్వామి శిష్యులకు ప్రసంగాల ద్వారా కాకుండా మౌనం ద్వారానే వారి సందేహాలను నివృత్తి చేశారు. అందుకే ఆయన్ని మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం అని పిలుస్తారు. 7 లోకాలు. ఆయన పాదాల కింద అపస్మార పురుషుడు అజ్ఞానానికి ప్రతీక ఉంటాడు. అంటే స్వామి తన జ్ఞానంతో అజ్ఞానాన్ని తొక్కి ఉంచాడని అర్థం. ఈ కథ వల్ల కలిగే ఫలితం. గురువారం నాడు దక్షిణామూర్తిని స్మరించుకోవడం వల్ల మనసులోని అలజడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, జ్ఞానాన్వేషకులు ఈ స్తోత్రాన్ని పఠించడం ఎంతో శుభప్రదం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. తాత్పర్యం: సర్వలోకాలకు గురువు, సంసారమనే రోగానికి వైద్యుడు, సర్వ విద్యలకు నిధి అయిన దక్షిణామూర్తికి నమస్కారం. మీకు ఆ దక్షిణామూర్తి అనుగ్రహంతో సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాను.